చేతిలో లాఠీ తీసుకోలేదు, కులం పేరు పెట్టి బూతులు తిట్టలేదు. అదంతా ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెంటరీ కదా, లేకపోతే ఆయన క్యాస్ట్ అంటే కూడా మాకు తెలియదు, అది కూడా జరిగిపోద్దు. కానీ మనం చెప్పుకుంటాం కదా, శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే, ఆయన పోలీసుల వస్తువులకు పోలీసులు కూడా కాదండి, మా నాయకుడికి సంబంధించిన ఫారెస్ట్ శాఖ అధికారుల మీద వాళ్ళ జీబులు లాక్కున్నారు, తప్పతాగి వాళ్ళని తన్నారు, వాళ్ళని కులం పేరు పెట్టి బూతులు తిట్టారని మనం చెప్పట్లా. వాళ్ళే స్వయంగా వచ్చిన సెక్షన్ చెప్పినటువంటి విధానానికి, అయ్యా పర్యాటక శాఖ మంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలి, మా వెహికల్స్ లాక్కున్నారు, తప్పదాగి మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కులం పేరు పెట్టి తిట్టినారు, తర్వాత మేము అధికారులము యూనిఫామ్ లో ఉన్నాము అని చెప్పినారు. ఆ కేసుకి ఇంకా అరెస్టే చేయలే. ఆయన ఎమ్మెల్యే అయినా మనకు అక్కర్లేదండి, ఎందుకంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎమ్మెల్యేకి ఒకలాగా, సీఎంకి ఒకలాగా, డిప్యూటీ సీఎంకి ఒకలాగా, సాధారణ ఫారెస్ట్ అధికారికి ఒకలా రాయలేదండి. కానీ ఇంకా అరెస్ట్ చేయాలి, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. సో ఎనీవే ఇలా ఉంటాయండి, అప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయరు, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తారా, లేకపోతే వాళ్ళ ఈక్వేషన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్తే చేస్తారా, లేకపోతే చేయరు. అంటే దీనికి ఉండేటంటే 100 రెట్లు బలం ఆ కేసులో ఉందండి. అతను రాము నాయక్ అనమాట, భీమ్లా నాయక్ కాదు. భీమ్లా నాయక్ అయితే తుక్కురాలు గుట్టుండేవాడు. రాము నాయక్ కాబట్టి కొంచెం ఓర్పుగా సార్ నన్ను ఇలా కొట్టారు, నన్ను ఇలా తిట్టారు అన్నారే కానీ వాళ్ళు అది కూడా మనకు కూడా కాదండి. ఫారెస్ట్ శాఖ మంత్రి గారికి అభ్యర్థన తెలుపుకున్నారు, ఆయన వాళ్ళని కలిసినారు, మాట్లాడారు. ఆయన చాలా స్ట్రిక్ట్ గా పార్టీలకు అతీతంగా ఎఫ్ఐఆర్ కూడా చేపించినారండి. ఎఫ్ఐఆర్ చేపించడం చిన్న విషయమే కాదు. కూటమిలో ఉండే టీడీపీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ చేపించడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కానీ అరెస్ట్ చేయించలేదు. అరెస్ట్ చేయించాలా, అది ఫారెస్ట్ శాఖ మంత్రి చెప్తే చేయాల్సిన పనిలా. అక్కడ ఒక సిఐ తీసుకోవాల్సినటువంటి డెసిషన్, ఒక ఎస్ఐ తీసుకోవాల్సినటువంటి డెసిషన్, కానీ ఎవరు తీసుకోలే. ఇక్కడ విధులను ఆటంకపరిచిన దానికి ఎఫ్ఐఆర్ అయితే నమోదైందండి. ఎనీవే పీటీ వారెంట్లు ఎన్నో వస్తాయి, మీకు మొన్న కూడా చెప్పినానండి. ఈ అరెస్ట్ లో బెయిల్ మీరు అనుకుంటేనో లాయర్లు ఇచ్చేస్తే రాదండి, వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీకు చెప్పిన 52 రోజులు జైల్లో ఉన్నారు, సిద్ధార్థ లూద్రా గారు వచ్చినా ఎందుకు బెయిల్ రాలేదంటే కొన్ని ఈక్వేషన్స్, కలవాల్సిన వాడు కలవాలి, విడిపోవాల్సిన వాడు విడిపోవాలి, గ్రాఫిక్స్ పెరగాలి, లేకపోతే గ్రాఫ్ పెరగాలి, రావాల్సిన వాళ్ళు రావాలి, ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ రోజే బెయిల్ వచ్చేస్తుంటే ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు వచ్చేవాళ్ళండి, ఆ ఫ్లెక్సీలు తీసేస్తుంటే నేను బయటకు వచ్చేదన్నా అండి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటే ఏదో ఈక్వేషన్స్, వాళ్ళ అంచనాలు వాళ్ళు వేస్తారు కాబట్టి దాన్ని అంబటి గారు కూడా ఇన్ని రోజులు ఉండడానికి ఏదో ఈక్వేషన్స్ ఉన్నాయా ఏమోనండి. మీరు అంటున్నారు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గ్రాఫ్ పెరుగుతుందని, క్యాజువల్ గా అయితే ఆయనకైతే గ్రాఫ్ అయితే లేదు. వాళ్ళ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంది, స్ట్రాంగ్ వాయిస్ ఇస్తుంది, మీరు పరిగట్టుకుని మరి ఆయన గ్రాఫ్ ని పెంచుతున్నారు. మీ ఛానల్ ఒకటే, మిగతా ఏ ఛానల్స్ కూడా పెద్దగా చూపించడం నేను అది చెప్పట్లేదని. గ్రాఫ్ పెంచడం కాదు, ఎవరు కావాలని కోరుకుంటారు. వాళ్ళ అమ్మాయి అయితే గట్టిగా మాట్లాడుతున్నది. వీడికి ఏంటంటే మొదటిసారి ఎవరికన్నా ఇబ్బందే వెళ్ళడం. సరే ఇంకోసారి వెళ్ళి మనం ఇక్కడ ఉండాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఇంకేముంటది, ఇంకా కష్టాలన్నీ సుఖాలుగా మలుచుకుంటూ వెళ్ళాలి, అదే జీవితం. సార్ జైల్లో ఉన్న వాళ్ళు కష్టపడతారని మీరు కలలు కనకండి. ఇదేమి పాత సినిమాల్లో చూపించారు ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా, బెడ్రూమ్, ఏసీ, టీవీ, మనకు నచ్చింది వండుకుని తినడం అలా ఉంటుందా? అలా ఉండడానికి మీరు నేను లోపలికి వెళ్ళి చూసి అదే అంటున్నా, ఇబ్బంది ఉంటుంది కదా, బయట ఉన్నంత ఉండదు కదండి, అది నేను చెప్పేది. లేదు బయట ఉన్న ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీ గారు, లేకపోతే ఇందిరాగాంధీ గారు, లేకపోతే నెహ్రూ గారు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళనండి. సో ఇక్కడ జైల్లోకి వెళ్ళడం, బయటికి రావడం అనేది రాజకీయ నాయకులకి పరిపాటి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతున్నప్పుడు నేను ఎస్ఐలు అడుగుతా, సార్ వాళ్ళు అరెస్ట్ చేయకండి సార్, పాపం సార్ అంటే, అమ్మా వాళ్ళు అరెస్ట్ అవడం కోసమే వస్తారమ్మా, వాళ్ళు అరెస్ట్ అవడం కోసమే వస్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఎక్కిస్తుంటే వాళ్ళు పారిపోవచ్చుగా, పారిపోరు, వాళ్ళే స్వయంగా ఎక్కుతుంటారు, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకుంటాయమ్మా అని అనేవాళ్ళు. అప్పుడే మాకు తెలిసేదండి. లేకపోతే యాజ్ అ ప్రొఫెషన్ ఇలా అరెస్ట్ చేయకూడదు అంటాం, వాళ్ళు అడగట్లా, వాళ్ళే వెళ్ళి అరెస్ట్ చేసుకుంటారు. సో ఇటువంటి విషయాల్లో ఈక్వేషన్స్ ని ఫాలో అవుతారని నా నమ్మకం సార్. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయనకి రేపు వస్తుందా లేదా, వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఈ కేసు మీద? సార్ ఈ కేసు మీద 100% వస్తుంది సార్, బెయిల్ అనేది వస్తుంది. కానీ ఇంకో కొత్త కేసు వేస్తారా వెయ్యరా అనేది తెలియదు కదా. పీటీ వారెంట్ ఇష్యూ అనేది ఎలా ఉంటుందో, మళ్ళీ ఆయన పెండింగ్ కేసులని బయటకు తీస్తారా? మీరు అసెంబ్లీ సాక్షిగా ఎవరి మీద కేసులు ఉన్నాయంటే అందరూ చేతులు ఎత్తారు. నాకు తెలుసు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద కేసు లేకపోవచ్చు, ఎందుకంటే అప్పట్లో ఒక వాలంటీర్ ఆవిడ పెట్టింది, మళ్ళీ అది వెనక్కి తీసేసుకున్నట్టుంది. కేసు లేని వ్యక్తి అతను, ఇంకొక 4 ఉంటారు, కానీ మిగతా అందరి మీద కేసులు ఉంటాయి సార్. కేసులు అనేది వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ ఈక్వేషన్స్. ఒకప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే చదువు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలో, లేకపోతే సేవ చేయాలి. ఇప్పుడు కాదు, కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది, విధ్వంసం చేయగలిగితే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీతో మినిస్టర్ వచ్చేస్తుందన్న పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చేసినాయేమో సార్. ఎందుకంటే అందరికీ కేసులు ఉన్నాయి, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప, కొంతమంది 2-3 నిజాయితీ పనులు అంటే ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి సార్.
సో